నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి నిమ్మల విడుదల చేశారు. రెండవసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అంబర్పేటను పట్టించుకోవడం లేదు. CPIM. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటన 3వ రోజుకి చేరింది. మండపేట నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రహదారులు వెంటనే నిర్మించాలని MRPS నాయకులు మండపేట ఎమ్మెల్యే వేగులను కోరారు. విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన MN హరేందర్ ప్రసాద్. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారం అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ KL రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టుతోటే సాధ్యమవుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 TMCల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆ వరద గోదావరి నీరుని ఏదైతే డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్కి అటు రాయలసీమకి అందించడం, ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క గోదావరి జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చగలిగేటువంటి ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటాయి. మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఆ రోజు 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకి నిదర్శనం. రెండవసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అంబర్పేటను పట్టించుకోవడం లేదని CPIM పార్టీ నాయకులు మహేందర్ అంబర్పేట్ బర్కత్పురాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. 6 నంబర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని నిలదీశారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ లోకి వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీసులో అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాద కార్యక్రమాలు చేపడుతూ నేను అంబర్పేటకు నిలబడి ఉంటాను, నన్ను ఎప్పటికైనా ఆదుకుంటుంది అంబర్పేట ప్రజలే నన్ను ఆదుకుంటున్నారని చెప్పి గొప్ప గొప్ప పదాలు వాడాడు. మేము మీరు గొప్ప గొప్ప పదాలు వాడి మా మనసు సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్న పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తీవ్రమైన వైఫల్యం చెందుతా ఉన్నాడు కిషన్ రెడ్డి. 3 సార్లు ఎమ్మెల్యేగా, రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా J నంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతా ఉంది. దాని మీద ఎందుకు సమీక్ష మాట్లాడలేవు? దాని నుండి కేంద్రం నుండి రావాల్సిన బడ్జెట్ను వెంటనే కేటాయించి ఆ పనిని వేగవంతంగా పూర్తి చేయడానికి ఎందుకు కృషి చేస్తలేమని అడుగుతా ఉన్నాము. ప్రపంచ దేశాలు ఒక ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభిస్తే, ఏదైనా నిర్మాణం ప్రారంభిస్తే రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగ ఉపాధి కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిన్నదన్నారు. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్
ఇది మీరు చూస్తే 19 పవర్కు వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ప్రజా వేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం, అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జిఎన్ రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలో అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించే సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే ఈ విధంగా రాళ్లు ఉండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో జూలై 25వ తేదీ వరకు కవిత, మనీష్ సిసోడియా కస్టడీ పొడిగిస్తున్నట్టు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత, మనీష్ సిసోడియాను కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. తప్పుదారి పట్టించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రచారానికి కాకుండా పనితీరుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగం అంటే తమకు కేవలం నిబంధనల సంగ్రహం కాదని, రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటించడమని ప్రధానమని అన్నారు. टॉप 3 में पहुंचा के रहेंगे। मैं जानता हूं आदरणीय सभापति जी, यहां कुछ ऐसे विद्वान हैं जो ये मानते हैं कि इसमें क्या है, ये तो होने ही वाला है, ये तो अपने आप तीसरे नंबर पे पहुंचने वाली है, ये तो अपने आप हो ही जाएगा। ऐसे विद्वान हैं। अब ये लोग ऐसे हैं जिन्होंने ऑटो पायलट मोड पे सरकार चलाने का या तो रिमोट पायलट पर सरकार चलाने का उनको आदी है, इसलिए वो कुछ करना धरने में विश्वास नहीं करते। वो कुछ करने धरने में विश्वास नहीं करते, वो इंतजार करना जानते हैं। लेकिन हम परिश्रम में कोई कमी नहीं रखते। आने वाले वर्षों में पिछले 10 वर्षों में हमने जो किया है उसको गति भी बढ़ाएंगे, उसका विस्तार भी बढ़ाएंगे और गहराई भी होगी। ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకుముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలను ప్యాకేజ్ ద్వారా కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు అందించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నందున అన్ని విషయాల్లో కలిసిమెలిసి అడుగులు వేస్తామని శ్రీనివాస్ వర్మ తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు ఢిల్లీలోని ఉద్యోగ భవన్ కార్యాలయం ఆవరణలో
శ్రీనివాస్ వర్మ మొక్కలు నాటారు. తో కలిసి ఒక చెట్టుని నాటడం జరిగింది. పర్యావరణ విషయంలో గొప్ప మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది. ఇవాళ అదో కూడా పార్లమెంట్ సభ్యులు అందరితో కూడా ఈవినింగ్ ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మేము ఆయన్ని కలవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక విషయాల్లో మేము కొన్ని విషయాల్ని పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా సమావేశం అయ్యాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి ఏ విధమైనటువంటి సహకారం కావాలనేటువంటి విషయాల మీద లోతుగా ఆలోచన చేసి తప్పనిసరిగా ఆ దిశగా కేంద్రం ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు విభజన చట్టం అనేది మేము ఆవేళ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి అభ్యంతరాల దృష్ట్యా ఏదైతే ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇవ్వడానికి ఆవేళ కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఈపాటికే ఏదైతే హోదాలో ఉన్నటువంటి అనేక అంశాలని ఈపాటికే ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం. ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 6వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే గురు శిష్యుల భేటీ కాబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. 7 మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అని వ్యాఖ్యలు చేశారు. 7 మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో 7 మండలాల ప్రస్తావన లేదన్నారు. నడిచి 5 ఏళ్లు పూర్తయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం. ప్రజల కోసం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటాం. అలాగే రైతు భరోసా సంబంధించి కూడా రాయదుర్గం పట్టణంలో విద్యార్థి యువజన సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివ, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 4వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను రాయదుర్గంలో కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీకేజీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దాదాపుగా వారం రోజుల పాటు అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం అనేది విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ చేసినామని చెప్పేసి ఒప్పుకున్నా కూడా ఈరోజు వాళ్ళపైన చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. ఈరోజు ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తామన్నా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తామన్నా. ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ చేసే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా తెలియజేస్తామన్నా. అందుకు నిరసనగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంస్థల బంద్కు పిలుపునిస్తా. ప్రతి ఒక్క విద్యార్థులు కావచ్చు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల అధికారులతో ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెలగపూడి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖను సమూలంగా ప్రక్షాళించి ప్రజలకు అవసరమైన సేవలు సులభతరంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మంగళవారం రాత్రి అభిషేకాలు, పాలు, పెరుగు, విభూది చందనంతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా నిమ్మకాయ మాలతో సుందరంగా అలంకరించి ఆపై స్వామివారికి కర్పూర హారతి సమర్పించారు. భక్తులు విశేషంగా కాలభైరవ స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.
మండపేట నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రహదారులు వెంటనే నిర్మించాలని ఎంఆర్పీఎస్ నాయకులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్లను కోరారు. ఎన్డీఏ మిత్రపక్షమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు దూలి జయరాజు మాదిగ మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు. మండపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్లు శిథిలమయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేయడం వలన అవి దుస్థితికి చేరుకున్నాయని పెద్ద పెద్ద గుంటలుగా ఏర్పడి మండపేట నుంచి ద్వారపూడి వెళ్ళే మండపేట నుంచి ఏడిది గ్రామం వెళ్ళే రోడ్డు, అలాగే మండపేట నుంచి ఉమ్ములేరు వెళ్ళే రోడ్డు దుస్థితిలో ఉన్నాయని చెప్పి మరి ఏదైతే ప్రజలంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, మా కష్టాల బాధలు తీరుతాయని ఒక నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించుకున్నారో ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వర్షం వస్తే ఎక్కడ గుంట ఉన్నదో ఎక్కడ గురి ఉన్నదో తెలియని పరిస్థితి దాపరిచ్చిందని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్లని మరమ్మతు చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యులు వేగల జోగేశ్వరరావు గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగిందని ఎంఆర్పీఎస్ మిత్రపక్షంగా ఈరోజు కలిసి ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగిందే తప్ప డిమాండ్గా కాదని చెప్పి సవినయంగా అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ హరేందర్ ప్రసాద్ గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున బదిలీ కాగా ఆయన స్థానంలో వచ్చిన ఎంఎన్ హరీందర్ ప్రసాద్కు సిబ్బంది స్వాగతం పలికారు. To remember that. Sir, India, sir. India staff, sir. SCL. Staff, sir. SCL. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీ విల్ బి అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఒక సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న
ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దిస్ an enquiry which is going on, definitely will take it to a logical conclusion. సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉత్తర నియోజకవర్గాన్ని గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీవీఎంసీ 51 వార్డు పరిధి మాధవధార ఈస్ట్ పార్క్లో 39,76,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. రెండు డెవలప్మెంట్ వర్క్స్ సుమారు 39,70,000 రూపాయల వరకు డెవలప్మెంట్ వర్క్స్ ఇదివరకు ప్రభుత్వంలో శాంక్షన్ అయిపోయినాయి. దానికి ఏంటంటే రోడ్డు పక్కనే ఉన్న మంచి పార్క్ అది, దాంట్లో ఫుట్ పాత్స్ ఇవన్నీ కూడా వైడనింగ్ చేయటము, అట్లాగే టాయిలెట్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటము, అట్లాగే ఇంకా సుందరీకరణ చేయటము గురించి ప్లాంటేషను ఇవన్నీ కూడా వారు పెట్టడం జరిగింది టెండర్లో. సో ఇది మంచి చేసిన తర్వాత చాలా బాగా తయారవుతుంది పార్కు, ఇప్పుడే చాలా బాగుంది. సో ఈ కార్యక్రమానికి మేము కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆహ్వానించారు డిపార్ట్మెంటు, అట్లాగే ఇక్కడ కార్పొరేటర్ గారు రెయ్యి వెంకటరమణ గారు, ఇంకా మిగిలిన ఈరోజు మన 51వ వార్డులో ఈరోజు ఈస్ట్ పార్కులో సుమారుగా 39,96,000 ఈరోజు ఇక్కడ అభివృద్ధి పనుల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లోనే ఇది జరిగింది, కాకపోతే వచ్చే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా కొన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత అదేవిధంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ఆయనతో ప్రారంభించడం జరిగింది. స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశాలతో హిందూ మత స్వాములపై దుష్ప్రచారం తగదని విశ్వ హిందూ పరిషత్ నేత విజయశంకర్ ఫణి హితవు పలికారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో పెందుర్తి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కొంతమంది స్వామీజీల వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాల కోసం మాట్లాడవలసిన పరిస్థితి దుస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున ఏదైతే ఉందో ఈ శ్రీనివాసానంద స్వామీజీ వారి యొక్క అంతర్గత విభేదాలతోటి వేరే స్వరూపానంద స్వామీజీ వారి మీద వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సరైనటువంటి పొంతన లేకపోవడంతో ఈ రోజున ఈ యొక్క హిందూ పీఠాలు కానీ మఠాలు కానీ సీజ్ చేయమని ఆయన బహిరంగంగా ఒక మాట్లాడడం అనేది ఒక దుస్థితి, చాలా బాధాకరం. అయ్యా శ్రీనివాసానంద స్వామీజీ వారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఫస్ట్ థింగ్, మఠము పీఠము సాధువు అనే దానికి ఫస్ట్ మీరు తేడా తెలుసుకోవాలా. మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అంటే శంకరాచార్యులు గారి తాలూకు ఆచార్య నుంచి వచ్చినటువంటిది ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఈ యొక్క వివిధ సంస్కృతులు, వివిధ కులాలలో ఉన్నటువంటి ఒక ధర్మం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పీఠాలని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. ఆయన యొక్క ఎజెండాలో కూడా, ఆయన తిరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పీఠాలు ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు. దానిలో భాగంగానే ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ పీఠాలు అనేది ఏర్పడడం అనేది చాలా సంతోషకరం. కానీ ఎక్కడా లేనటువంటి దుస్థితి ఎక్కడంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఈ రోజున ఒక కాషాయానికి పడినటువంటి ఒక కాషాయం మీద ఆ యొక్క ఆస్తుల మీద సీజ్ చేయమన్నారు. అయ్యా ఒక మాట, ఈ పీఠాలకి ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు? ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 31 వార్డు పరిధిలో గల రమాదేవి బోనోజీరావు పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విద్యార్థులకు స్కూల్ కిట్స్ను అందజేశారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఈరోజు దాదాపు రమాదేవి స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఐదవ క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురా మనకు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడి నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించండి. ఈ స్కూల్ అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బక్రీద్ సందర్భంగా మేక మాంసం ఇస్తామని ఒక ఫేక్ యాప్ని క్రియేట్ చేశారు. అందులో బుక్ చేసుకుంటే మేక మాంసం ఇంటికే వస్తుందని ప్రకటించారు. దీంతో వందలాది మంది డబ్బులు కట్టారు. మేక మాంసం రాలేదు కానీ డబ్బులు పోయాయి. ఇలా మోసం చేసి లక్షలాది డబ్బులు కాజేసిన 3 నిందితులను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మాకు ఈ 17th రోజు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో 17th రోజు ఈవినింగ్ 9 o'clock కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఈ బక్రీద్ ఫెస్టివల్కి ఇది కిడ్మత్ ఫౌండేషన్ అని ఒకటి వీళ్ళు రిజిస్టర్ చేశారు. మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ జాఫర్ అహ్మద్ అండ్ మొహమ్మద్ అష్ఫాక్ ఈ ముగ్గురు ఒకటి ఫౌండేషన్ ఇట్లా దీంతో చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ఫౌండేషన్ చేసినారు. దీంట్లో యాక్చువల్గా బక్రీద్ పండగకి అందరూ కుర్బానీ చేసి హిసాబ్ ప్రకారం ఇస్తారు కదా. కొంతమంది ఏజ్డ్ పీపుల్ కానీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.